ప్రగతిశీల యువజన సంఘం PYL ఖమ్మం జిల్లా కమిటీ నుంచి మీడియా మిత్రులకు అదేవిధంగా నిరుద్యోగ యువతరంగానికి పిలుపునిస్తూ ఈరోజు CPML న్యూ డెమోక్రసీ పార్టీ ఖమ్మం ఆఫీసులో ప్రగతిశీల యువజన సంఘం PYL ఖమ్మం జిల్లా ముఖ్య కార్యకర్తల జనరల్ బాడీ నిర్వహిస్తూ ఉన్నాం. దీని ఉద్దేశం ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అవుతా ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఎన్నో ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటిది నిరుద్యోగ సమస్య. నిరుద్యోగులకి అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. రెండవది నిరుద్యోగ వృత్తి తక్షణమే అమలు చేస్తామని చెప్పేసి అదొక రెండో హామీగా ఇచ్చారు. కానీ సంవత్సరం పూర్తయిన సందర్భంగా విజయోత్సవ ర్యాలీలు జరుపుతున్నాడే తప్ప నిరుద్యోగుల పక్షాన యువత పక్షాన ఎటువైపు మలుతుంది యువత అని చెప్పేసి ఏమాత్రం కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. గత పాలకులు గత ప్రభుత్వం మొత్తం కూడా 2020 సంవత్సరంలో బీస్వాల్ నివేదిక ఇచ్చింది. బీస్వాల్ కమిటీ వేసి ఆ కమిటీ ప్రకారం నివేదిక ఇస్తే ఈ రాష్ట్రంలో 192,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఆ నివేదికలో వాళ్ళు పొందుపరిచారు. కానీ ఆ ప్రభుత్వమే నోటిఫికేషన్లు వేసినటువంటి ఆ ప్రభుత్వం వెలుగులోనే కొన్ని ఉద్యోగాలు ఈ ప్రభుత్వం భర్తీ చేసినటువంటిది మన కళ్ళ ముందు కనపడతా ఉంది. కానీ ఇంతవరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి శ్వేతపత్రం విడుదల చేయలేదు, ఎలాంటి జంబో క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి మేము గత 11 సంవత్సరాల నుంచి అంతకుముందు ప్రభుత్వాలను కూడా అనేక ఆందోళన కార్యక్రమంలో మేము విన్నవించుకోవడం జరిగింది, డిమాండ్ చేయడం కూడా జరిగింది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో 211 శాఖలు ఉన్నాయి. ఆ 211 శాఖలే కాకుండా రెవెన్యూ డివిజన్లు ఏర్పడ్డాయి, కొత్తగా మండలాలు ఏర్పడ్డాయి, కొత్తగా గ్రామాలు కూడా ఎస్టాబ్లిషన్ చేసినటువంటి పరిస్థితి, తండాలు కూడా గ్రామ పంచాయతీలు ఎస్టాబ్లిషన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి కూడా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ యంత్రాంగం చాలా అవసరం ఉంది. అందుకనే తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పే అంటే పనిలో లేకపోవడం చాలా దుర్మార్గమైనటువంటిది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. రెండవ సమస్యగా మాదక ద్రవ్యాల పేరుతోని, గంజాయి పేరుతోని, డ్రగ్స్ పేరుతోని యువత చెడు వ్యసనాలకు చెడు బానిసలకు ఇదైపోయి మొత్తం కూడా విచ్చలవిడిగా ఆగమైపోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీనన్నిటికీ కారణం ఉద్యోగాలు లేకపోవటమే. అందుకనే ఈ ఉద్యోగాలు భర్తీ చేయడం కోసం ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నెల 16వ తారీఖును శీతాకాల సమావేశాలు జరుగుతూ ఉన్న సందర్భంలో ఈ నెల 16వ తారీఖు నాడు చలో అసెంబ్లీ చలో ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ఈ యొక్క అసెంబ్లీ కార్యక్రమాన్ని యువకులు నిరుద్యోగులు మొత్తం కూడా వేలాదిగా తరలి వచ్చి అసెంబ్లీని ముట్టడించి తీరుతామని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. అదే కాకుండా రాష్ట్రంలో కానీ ఖమ్మం జిల్లాలో కానీ వైద్య రంగం మాఫియాగా తయారైపోయింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి డాక్టర్లు మొత్తం కూడా ప్రైవేట్ క్లినిక్లను ఏర్పాటు చేసుకొని పేదల రక్తాన్ని తాగుతున్నటువంటి పరిస్థితి ఈ జిల్లాలో కనపడతా ఉంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ డాక్టర్లు ప్రభుత్వ హాస్పిటల్లోనే పనిచేసే విధంగా చర్యలు చేపట్టాలి. వాళ్ళు ప్రైవేట్ క్లినిక్ నడిపించుకోవడం ఏంటి? పేదలు ప్రభుత్వ హాస్పిటల్కి పోతే మా హాస్పిటల్కి రాండి, ప్రైవేట్ హాస్పిటల్కి రాని చెప్పేసి కొంతమంది ఏజెంట్లతోని మాఫియా చేస్తున్నటువంటి పరిస్థితి ఈ జిల్లాలో కనపడతా ఉంది. తక్షణమే పాలకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ మొత్తం కూడా డాక్టర్ల పైన చర్యలు తీసుకోవాలి. 24 గంటలు ప్రభుత్వ హాస్పిటల్లోనే ఉండాలి, లేదా ప్రభుత్వ హాస్పిటల్ ఇంకా మెరుగైన వైద్యం అందించాలి. మండలాలలో డివిజన్లలో ఇంకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేరుతోని ప్రభుత్వ హాస్పిటల్ ఇంకా ఎస్టాబ్లిషన్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి వీటన్నిటి కూడా డిమాండ్ చేస్తూ రేపు 16వ తారీఖు నాడు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని యువత రంగం జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.